రాజేష్ గారు, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 6 సంవత్సరాలు దాటిపోయింది. అయితే ఇంతవరకు కూడా దోషుల్ని అరెస్ట్ చేయలేదు. మెజారిటీ సాక్షులు కూడా చనిపోయారు. అయితే సిబిఐ విచారణలో గూగుల్ టేక్అవుట్లో కావచ్చు, మొత్తం వేళ్ళు కూడా అవినాష్ రెడ్డి వైపు, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి వైపు చూపిస్తూ ఉన్నాయి. అయితే అసలు అవినాష్ రెడ్డి మీద యాక్షన్ ఎప్పుడు ఉంటుంది? అసలు ఆయన ఏం తెలియనట్టుగా అమాయకంగా నటిస్తూ ఉన్నారు అని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్నపిల్లాడు, ఏం తెలియదు, మరో చిన్నాన్న కొడుకు ఒక కన్నును ఇంకొక కన్ను పొడుచుకుంటుందా అని నిండు శాసనసభలో చెప్పారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అసలు ఏంటి, అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా? ఆయన అరెస్ట్ మీద కొన్ని వార్తలు అయితే మనం చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఆయన అరెస్ట్ అవుతారు, ఇక తప్పించుకునే ఛాన్స్ లేదంటున్నారు. మీ అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో వాదన జరిగింది కదండి. దాని మీద సునీత తరపున సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారు కదా. జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్ ముందు కేసు నడిచింది. అయితే కేసును అనూహ్యంగా జూలై లాస్ట్ వీక్ వాయిదా వేశారు. జూలై లాస్ట్ వీక్కి వాయిదా వేయటం అంటే మే, జూన్, జూలై అంటే 3 నెలలండి. 3 నెలలు వీళ్ళకి మంచి టైం దొరికింది. మళ్ళీ ఆలోచించుకొని ఇంకో ఎత్తుగడ వేసుకొని దాని నుంచి బయటపడటానికి ఎట్లా అనేది. ఇప్పుడు జగన్ దగ్గర నిరంజన్ రెడ్డి లాంటి లాయర్లు ఉన్నారు. తర్వాత అక్రమాస్తుల కేసుల్లో, సిబిఐ కేసుల్లో ఆ టైంలో వాదించిన సీనియర్ లాయర్లు కూడా సుప్రీంకోర్టు లాయర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరితోనూ ప్లస్ ఇంకొక లీగల్ టీం ఉంది. వీటన్నిటితోనూ డిస్కస్ చేస్తారు ఈ 3 నెలల కాలాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అనేది. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది కదా. తను అందుట్లో ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది సుప్రీంకోర్టుకి. ఆ రిపోర్టు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది. కావాలని చెప్పేసి ఇది మామూలుగా వాళ్ళు అట్లా చేశారు. అవినాష్ రెడ్డి దర్యాప్తు అధికారులని ఇంటికి పిలిపించి బెదిరించి వాళ్ళ చేత సంతకాలు చేయించుకొని తప్పుదో పట్టించారు. సునీత వాళ్ళ భర్తని ఆ కేసులో ఇరికిచ్చారు అని చెప్పేసి మొత్తం జరిగినట్లు యాక్స్టీజ్గా 2 పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ఇదంతా డ్రామా ఆడాడు అని మొత్తం కూడా వివరాలు రూపొందించి సబ్మిట్ చేశారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఊహించారు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ప్రభుత్వం ఎట్లాగూ వేస్తుంది కదండి అఫిడవిట్, వేసినప్పుడు వివరాలు మొత్తం సబ్మిట్ చేస్తుందిగా, ఎట్లాగూ వ్యతిరేకంగా వేస్తారని చెప్పేసి వీళ్ళు ఊహించారు. దానికి తగ్గట్లుగానే నిన్న గవర్నమెంట్ అంటే అందుట్లో మొత్తం పూర్తి వివరాలు ఏంటనేది మనకి బయటికి రాలేదు, కానీ అందుట్లో మాత్రం అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది. సునీత రెడ్డిను వాళ్ళ భర్త ఇద్దరి మీద ఎటువంటి అసలు మామూలు తప్పు వాళ్ళ లేదు, కేవలం పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డి ఆడిన డ్రామా అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా వాళ్ళు పోసుకొచ్చినట్లుగా అందుట్లో ఉంటుంది మొత్తం. అందుట్లో నో డౌట్. అది తర్వాత ఎప్పుడు బయటకు వస్తుంది, అది వేరే విషయం. ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు కేంద్ర పెద్దలకి అంటే అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, ప్రధానమంత్రి వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్నారు, రాష్ట్రాన్ని భ్రష్టు పుట్టించారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అంటే మాజీ సీఎం కనుక ఇప్పుడు గవర్నర్ గారి అనుమతి అన్నీ కావాలి కదా. గవర్నర్ గారు కేంద్రం అధీనంలో ఉంటారు. సో డెఫినెట్గా మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మోదీ గారి ముందు ప్రతిపాదించినప్పుడు మోదీ గారు ఒక మాట అన్నారంట, ఖచ్చితంగా లీగల్గా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే గో హెడ్, మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. ఒక అవినాష్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కూడా కేంద్రం ఇక మేము పక్క మనకి విశ్వసనీయ సమాచారం. అవినాష్ రెడ్డి మాత్రమే కాదు, వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అవుతారు. ఈ మద్యం కుంభకోణం కావచ్చు. అదే మనకి అదే. సో డెఫినెట్ గా అరెస్ట్ వేయండి అని చెప్పేసి అంతేగా. అయితే దీనికి ఏంటి కారణం అని సహజంగా ఆలోచించినప్పుడు మనకు అర్థమయ్యే అంశం ఏంటంటే, ఇప్పుడు కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరత ఎంతో ఉంది. ఎందుకంటే ఎంపీల మీద ఆధారపడి ఉంది, మెజారిటీ ఎంపీలు ఉన్నారు. సో అందుకని ఇప్పుడు మనకి కేంద్రం నుంచి నిధులు రావడం కావచ్చు, లేదా అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారి మాటకి ఎక్కువ వాల్యూ కానీ ఆయన మాటకి ఎక్కువ పవర్ ఉందన్న విషయం మనకు తెలిసిందే. భాగంగానే అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు తిరిగి ఆయనకున్న పలుకుబడి మీద కంపెనీలు తెచ్చుకుంటున్నారు. అవును, దేశంలోనే ఆయన మాటకి ఎంత వాల్యూ ఉందో ఒక రకంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది ఆయనకని చెప్పవచ్చు మనం. అందులో భాగంగానే వద్దు జగన్మోహన్ రెడ్డిని మేము కాపాడుతాం అంటానికి వీల్లేదు ఇప్పుడు. సో ఆయనకి విలువిచ్చి, సరే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నా, లీగల్గా పక్కా ఎవిడెన్స్ ఉంటే ఓకే మేము కూడా దానికి అనుమతిస్తున్నాం కానీ అని చెప్పేసి చెప్పారంట. సో 10 రోజులకా లేకపోతే 20 రోజులకా, 4 రోజులకా అనేది తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అనేటువంటి వాస్తవం అయితే మనకు తెలుస్తా ఉంది. నిజమేనంటది. అయితే నేను ఒకటి అనుకుంటున్నా అండి, ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు ఉంది కదా, అవినాష్ రెడ్డి లోపలికి వెళ్తే ఫస్ట్ అక్కడ భయం స్టార్ట్ అయింది. ఓకే, జగన్మోహన్ రెడ్డిలో
ముందు మనిషిలో భయం స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు? జైల్లో తీసుకెళ్లి లోపల పడేస్తే అవినీతికి బలిపడిన వాళ్ళందరినీ కూటమి ప్రభుత్వం తీసుకెళ్లి లోపల పడేసిందిగా వాళ్ళంతా 4 గోడల మధ్య కూర్చొని ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. దాంతో మానసికంగా బలహీన పడిపోయి భయం అనేది స్టార్ట్ అవుతుంది, నిజాలు ఒప్పుకుంటున్నారు. ఆ భయం అనేది జగన్మోహన్ రెడ్డిలో కలగాలి. ఇప్పుడు సంజీవ్ ఖన్నా బెంచ్ ముందు అయిపోయింది కదా కేసు, జూలైకి వాయిదా వేశారు కదా. కానీ ఈ లోపు ఆయన రిటైర్ అవుతున్నారు. జస్టిస్ గవాయ్ వస్తున్నారు కొత్తగా. ఇప్పుడు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన బెంచ్ ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈయన చెప్పారు సంజీవ్ ఖన్నా. అప్పుడు వీళ్ళ తరపున లాయర్లు ఏం చేస్తారో తెలుసా? జస్టిస్ గవాయ్ కొత్తగా వచ్చారు ఈ బెంచ్లోకి, కాబట్టి ఈ కేసు పూర్వాపరాలన్నీ తెలుసుకోవాలంటే వీళ్ళు చెప్పినవి కూడా మీరు వినడానికి అవకాశం లేదండి, ఎందుకంటే మా వాదనలు కూడా వినాలి అని చెప్పేసి ఏం చేస్తారంటే కేసుని మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు వేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇది కొత్త బెంచ్ కాబట్టి, ఇది అనుకోకుండా అంది వచ్చిన వరం లాగా ఉంది వీళ్ళకి. ఇప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా రిటైర్ అవటం అనేది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే షర్మిల కూడా ఏమాత్రం తగ్గట్లేదు. అంటే ఫస్ట్ లో ఏదో ఎలక్షన్ టైంలో మాట్లాడింది అనుకుంటే ఇప్పుడు కూడా తన సోదరి సునీత రెడ్డి గారు, డాక్టర్ సునీత రెడ్డి గారు, ఆవిడకి ప్రాణహాని ఉంది. ఈ ఎంతకాలం అవినాష్ రెడ్డి బయట ఉంటే సాక్షుల్ని తారుమారు చేస్తున్నారు. ఇప్పటికే డెఫినెట్ గా అవినాష్ రెడ్డి జైల్లో ఉండాల్సిన వ్యక్తిని కూడా తను ఇప్పటికి కూడా ఒక రకంగా ఫైట్ చేస్తుందని చెప్పొచ్చు. సొంత కుటుంబ సభ్యులే ఈ రకంగా మరి అసంతృప్తి వెళ్ళబోచ్చడం కానీ, అసలు ఎందుకు దోషుల్ని వదిలిపెడుతున్నారని కానీ ఇట్లా డిస్కస్ చేయడం, అంటే ఆవేదన వెళ్ళిపుచ్చటం సమాజంలో సర్వత్రా చర్చకు దారితీస్తూ ఉంది. ఎందుకంటే సొంత దయాదులు, చిన్న పెద్ద పిల్లలు, సొంత వివేకానంద రెడ్డి అన్నదమ్ముల పిల్లలు, మరి సొంత సిస్టరే అట్లా ఆరోపణ చేసినప్పుడు ప్రజలు సహజంగానే ఆలోచిస్తారు, నిజమే కదా, మరి ఆయన అంత దారుణంగా చంపితే ఆయన చావుని రాజకీయంగా వాడుకున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన చనిపోయి 2 నెలలకే ఆయన అధికారం చేపట్టారు. మరి ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా దాన్ని భూస్థాపితం చేశారు, దాన్ని అసలు ఎందుకు దాని గురించి యాక్షన్ తీసుకోలేదు అనేది కూడా చాలా అనుమానాలు తావిస్తుంది. అంటే అది పులివెందుల మీద ఆధిపత్యం కోసం జరిగిన పోరండి. ఆ పోరులో భాగంగా వివేకానంద రెడ్డిని హత్య చేశారు. తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత సునీత రెడ్డి వాస్తవాలు తెలుసుకొని కోర్టుకు వెళ్ళేసరికి వీళ్ళు ఏం చేశారంటే ఒక మెడికల్ కాలేజీ ప్లస్ 150 ఎకరాలు ల్యాండ్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇది చేస్తే అప్పుడు ఇంకా తనకున్న అనుమానం అప్పుడు బలపడింది, అప్పుడు దాకా లేదు. అప్పుడు బలపడి అప్పటి నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తుంది సునీతను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. మొన్న షర్మిల కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు గమనించారా? సునీత రెడ్డికి ప్రాణహాని ఉంది అని. అంటే షర్మిల పిసిసి చీఫ్ గా ఉన్నారు, ఆమె స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా అంటే ఏదో ప్రయత్నం జరిగింది, సునీత మీద ఏదో ప్రయత్నం జరిగితే ఆమె తప్పుకొని ఉండొచ్చు. అంటే అది నేను అనుకోవటం, నా అంచనా స్కెచ్ వాళ్ళది మిస్ అయింది. ఇది వెంటనే ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి, ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడానికి షర్మిల పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారని నేను అనుకుంటున్నానండి. అంటే ఇక్కడ నా అనుమానం ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళు నిజంగా చంపుంటే, కుట్రకోణం ఉంటే వేరే వాళ్ళు అయితే, జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కానీ లేకపోతే అవినాష్ రెడ్డి ప్రమేయం కానీ లేకపోతే ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోడు కదా? సో దీన్ని బట్టి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో, లేకపోతే అంత తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వరుసగా చచ్చిపోతూ వస్తున్నారు. పరిటాల రవి హత్య కేసులో ఎలా అయితే జరిగినాయో సాక్షులు చచ్చిపోతా వచ్చారో, ఈ సాక్షులు కూడా వరుసగా చచ్చిపోతూ వస్తున్నారు. అంతేగా? అవును. అయితే ఇప్పుడు రోడ్డు మార్గం రావడం కూడా ఎంత అనుమానాలు తావిచ్చింది. ఇప్పుడు 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లకు కూడా ఆయన సీఎంగా ఉన్నప్పుడు వాయు మార్గంలో ఆయన ప్రయాణం చేశారు, అంటే హెలికాప్టర్లో. మరి హైదరాబాద్ ఎక్కడుంది, పులివెందులు ఎక్కడుంది, కడప, అక్కడ మనిషి చనిపోతే, వాళ్ళ చిన్నాయన చనిపోతే అసలు ఇమ్మీడియట్ గా ఆయన వాయు మార్గంలో వెళ్ళాలి కదా, విమానంలోనో లేకపోతే స్పెషల్ ఫ్లైట్ హెలికాప్టర్లో వెళ్ళాలి. అట్లా కాకుండా రోడ్డు మార్గంలో తాపీగా తన భార్యతో కలిసి హ్యాపీగా ఆయన వెళ్ళిపోయాడు నిదానంగా. అంటే చాలా గంటలు టేకర్ అనమాట. ఉదయం బయలుదేరి సాయంత్రానికి వెళ్ళాడు. ఇక్కడ విచిత్రం ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఎవరైతే ఆ ప్రయాణంలో డ్రైవర్ ఉన్నారో వాళ్ళని క్యారీ చేశాడు వెహికల్లో, ఆ డ్రైవర్ చనిపోతాడు. అసలు ఈ కేసు మొత్తం బయటికి రావాలంటే విజయసాయి రెడ్డిని పట్టుకు రావాలండి. అంతేనంటారు? విజయసాయి రెడ్డిని పట్టుకో, ఎందుకంటే ఫస్ట్ గుండెపోటు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది విజయసాయి రెడ్డి. అసలు విజయసాయి రెడ్డికి ఆ గుండెపోటు అని ఆ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పింది ఎవరు? చెప్పాడు అవినాష్ రెడ్డి. జరిగింది ఎట్లాంటివన్నీ కూడా మొత్తం చెప్పాడుగా. అప్పుడు అవినాష్ రెడ్డి చెబితే అవినాష్ రెడ్డి నాలుగు పీకితే అప్పుడు అవినాష్ రెడ్డి కూడా చెబుతాడు. కరెక్ట్. అది విజయసాయి రెడ్డి దగ్గర స్టార్ట్ అయింది. అంటే రావాలి తేల్చింది రాజేష్ గారు. ఇప్పుడు గూగుల్ టేక్అవుట్, ఇప్పుడు గూగుల్ ఉంది, మొబైల్ ఉంది. మొబైల్ మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకి గూగుల్లో తెలిసిపోతుంది కదా, ఎక్కడికి లొకేషన్ ఆన్ చేస్తేనే నేను ఓకే అంటాడు వాడు. ఖచ్చితంగా మన లొకేషన్ ఆన్ అయ్యి. దానికి సాంకేతిక నిపుణులు కూడా గూగుల్ టేక్అవుట్ యొక్క ప్రామాణికత, విశ్వసనీయత ఎంత అంటే అది 100% ట్రూ అని చెప్పారు. ఇప్పుడు అంతెందుకు, మనం మ్యాప్ పాయింట్ ద్వారా గూగుల్ ద్వారా ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాం, మనకి ఆ లొకేషన్ తెలియకపోయినా కానీ ఫలానా ల్యాండ్ మార్క్ కొట్టుకొని గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్ళిపోతున్నాం మనం. ర్యాపిడోలు కావచ్చు, ఊబర్ కావచ్చు, అంత
పారదర్శకంగా ప్రామాణికంగా ఉంది. సో మొత్తం వేలు చూపించినప్పటికి కూడా చివరికి సరే ఆయన కూతురు మీద కేసు పెట్టారు, అల్లుడి మీద కేసు పెట్టారు, సిబిఐ అధికారి రామసింగ్ మీద కూడా కేసు పెట్టారు. వాళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళ తల్లిగారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి మంది మార్బలాన్ని పెట్టి వాళ్ళని ఎంటర్ కూడా కానిలేదు. అంటే సినిమా పక్కీలో రోడ్ల మీద పడుకున్నారు, మధ్యలో అవినాష్ రెడ్డి ఉంటాడు, హాస్పిటల్ లోపల ఉంటాడు, వాళ్ళ మదర్తో ఉంటాడు. ఏమంటే సిబిఐ కేంద్రం చేతుల్లో ఉంది, ఆ విధంగా అక్కడ జరుగుతుందని చెప్తే ఇంటెలిజెన్స్ నిఘా ఉంది, రిపోర్ట్ ఇస్తుంది కదా సెంట్రల్ ఇంటెలిజెన్స్. అసలు ఆర్మీ ఇచ్చినప్పుడు వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవద్దు. వాళ్ళు తీసుకోలేదు. చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే నరేంద్ర మోడీ చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధమని నాకు అర్థం అవుతుంది దీన్ని బట్టి చూస్తే. అవును, అంటే ఎవరిన మభ్య పెట్టడానికి ఆఫ్ కోర్స్ అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ నాకు ఇంకా బాగా ఆలోచన రేకెత్తించిన అంశం ఏంటంటే వాళ్ళ మీద కేసు పెట్టారు కదా, అల్లుడి మీద, కూతురి మీద, సిబిఐ అధికారి మీద. పక్కన పెడదాం అది కూడా. అసలు చనిపోయి భూమి మీద లేని వ్యక్తి, ఈ లోకంలో లేని వ్యక్తి ఎవరైతే అసలు హతులు ఉన్నారో, చనిపోయిన వ్యక్తి ఉన్నారో, ఆయన క్యారెక్టరే మంచిది కాదు అని సాక్షి మీడియా వేదికగా చెప్పడం ఎంతవరకు సబబు ఆలోచించండి. అసలు ఒక్క రకంగా మానవత్వం అన్న వ్యక్తి ఎవరైనా సరే, యాక్చువల్గా మనకి ఏంటంటే అండి చనిపోయిన వ్యక్తి అంటే దేవుడితో సమానం అంటారు. అది దేవుడి లెక్కను కొలుస్తారు. అతను ఎలా అంటాడంటే అతను అనవసరం. అసలు ఏదైనా కోపాలు గొడవలు ఉన్నా కానీ ఎంతో పశ్చాత్తాపడతారు. అసలు అటువంటి మనిషి మీద ఆ విధంగా ఆరోపణ చేశారంటే అసలు చనిపోయిన వ్యక్తి దుర్మార్గుడు అన్నట్టుగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ మరి లెక్కన రేపు జూలై నెలాఖరులో జస్టిస్ గవాయ్ బెంచ్ ముందుకెళ్తే అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? లీగల్గా అయితే కావాలి. ఇంకెవరన్నా ఉంటారో చూసారా, హైడ్ అయి ఉన్న వ్యక్తులు, వాళ్ళని కాపాడే వ్యక్తులు పెద్దలు కనుకుంటే అవడండి. అంటే చాలా మంది మీడియా వాళ్ళు వీళ్ళంతా ఏమంటున్నారంటే వచ్చిన వార్తలు అవన్నీ చూసుకుంటేనేమో వీళ్ళు నేను అన్ని చదివితే జూలై నెలాఖరులో ఇట్లా బెయిల్ రద్దయింది, అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటున్నారండి. నాకు తెలిసి అయితే నేను అనుకోవటం మాత్రం అది ఖచ్చితంగా కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా గవాయి అనేది మళ్ళీ కొత్త బెంచ్ అవుతుంది కాబట్టి జస్టిస్ గవాయి దాన్ని ఖచ్చితంగా అతను పూర్తిగా స్టడీ చేయడానికి టైం తీసుకుంటుంది. తర్వాత మళ్ళీ వీళ్ళు జగన్కున్న అక్రమాస్తుల కేసులు పిటిషన్లు విచారణకు రాకుండానే డిశ్చార్జ్ పిటిషన్లు వేసిన గనులు వీళ్ళు. ఎట్లాంటి వాళ్ళు రేపు మళ్ళీ అవినాష్ రెడ్డి కేసు వెంటనే విచారణకు వచ్చేస్తున్నారు అనుకుంటే దానికి పై ఎత్తేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరండి. అంత లీగల్ టైంని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. లీగల్ మ్యాన్ పవర్ కావచ్చు నాకు తెలిసి అప్పుడు కూడా వీళ్ళు ఇంకా సాచివేత ధోరణే జరిగిద్దండి. మరి అట్లయితే అసలు ఈ సాచివేత ధోరణి ఏం చేస్తుందో మరి ఎంతవరకు తీసుకెళ్తుందో అర్థం కావట్లేదు. జూలై నెలాఖరులో గవాయ్ బెంచ్ ముందుకెళ్ళినప్పుడు ఫస్ట్ తీర్పు ఆయన ఏం చెప్తాడో చూడాలి. అయితే నాకు ఒక ప్రశ్న రాజేష్ గారు, చనిపోయిన వ్యక్తిని అదుగోపాలన సహన్ షా అనే కొడుకున్నాడు, ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నాడని, ఆయన క్యారెక్టర్ మంచిది కదా, ఆయన ఉమనైజరు, స్త్రీలోలుడు అని చెప్పి ఆయన మీద బురద చల్లటం, అంత కక్ష. చనిపోయిన వ్యక్తి మీద కూడా కొంతమంది చనిపోయిన వ్యక్తినే కసిదీరక ఆ శవాన్ని కూడా కొడతా ఉంటారు, లేకపోతే ఆయుధంతో దాడి చేస్తూ ఉంటారు. అసలు శవం లేదు, ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు, ఆయన మీద కనీసం మీరు ఇందాక అన్నట్టుగా ఒక దైవత్వాన్ని చూసుకుంటాం చనిపోయిన వ్యక్తిని. అంటారులేండి మన వాళ్ళంటే చచ్చిన పవన్ ఇంకా చంపొద్దురా అని అంటారు. సరే ఆయన చనిపోయాడనే సింపతి కూడా లేకుండా ఆయన క్యారెక్టర్ సాక్షి మీడియా వేదికగా ఇటు పేపర్లో అటు టీవీలో ఆయన్ని ఒక రకంగా ప్రజలందరి దృష్టిలో దోషం చేసి ఆయన యొక్క ఆత్మకి శాంతి కూడా లేకుండా చేసి ఆయన క్యారెక్టర్ని చాలా దారుణంగా బదనాం చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు మనం? ఏంటి అసలు ఆ నైజం ఏంటి? చనిపోయిన వ్యక్తిని సొంత మళ్ళా కుమారుడు అంటే అన్న కొడుకే, రాజశేఖర రెడ్డి కొడుకే ఆయన మీడియాలోనే, ఆయన కోడలు, ఆయన కొడుకు. మరి అవినాష్ రెడ్డి అనుకూలంగా, చనిపోయిన వ్యక్తికి ప్రతికూలంగా ఈ కథనాలు రావడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నా క్యారెక్టర్ ఉందనుకోండి, నా క్యారెక్టర్ ఉంటే దానికి తగ్గట్టుగా ఎదురు పరిణామాలు కానీ నేను చేసే పనులు కానీ దానికి తగ్గట్టుగా ఉంటాయి. మీకు అర్థమైంది నా క్యారెక్టర్ ఉందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు నా క్యారెక్టర్ లేదనుకోండి, నేను చేసే పనులు ఎట్లా ఉండే అనేది మీకు అర్థమైద్ది. దాన్ని బట్టి నా క్యారెక్టర్ లేదని చెప్పేసి మీరు డిసైడ్ అవుతారు. సింపుల్ అంతే అందుట్లో. దాన్ని బట్టి మీరు ఎదుటి వాళ్ళకి ఎవరి క్యారెక్టర్ ఉంది, అది ఎవరి క్యారెక్టర్ లేదనేది సింపుల్గా మీరు డిస్కస్. అలాంటి వ్యక్తుల కోసం కొంతమంది గుడ్డలు దించుకోవడం నిజంగా మనం ఏ కాలంలో ఉంటున్నామో, ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నామో మధ్య రాతి యుగానికి తీసుకెళ్ళాడు ఏది జగన్మోహన్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ గారు.